రాహుల్, ఈ భవనం లోపలికి పోదాం అంటావా? ఇది చాలా రోజులుగా ఖాళీగా ఉంది. ఆర్య, ఈ భయాల వదిలేయ్. మనం సింపుల్గా లోపలికి వెళ్ళి 2వ ఫ్లోర్లోని ఆ చీకటి గది చూడాలి. చెబుతుంటారుగా అక్కడ ఏదో దాచిపెట్టారట. ఆర్య ఒక్కసారి చూద్దాం అనుకున్నావు, కానీ అక్కడ ఎవరైనా ఉంటే. వారిద్దరూ అటు వెళ్లి గుమ్మం తెరిచారు. తలుపు చిరుచిరుగా నినాదం చేసింది. రాహుల్, చూసావా? ఏం లేదు ఇక్కడ. మన ఊరిలో ఉండే దెయ్యాల కన్నా మన ఇంట్లో వాళ్ళ కోపం భయంగా ఉంటుంది. ఏదో శబ్దం వినిపిస్తోంది. ఒక అంధకార గది ముందు దిగ్గుతో అడుగు వేశారు. గడియారం టిక్ టిక్ మంటూ నడుస్తోంది. రాహుల్, ఇది అదే గదేమో. ఓ తలుపు బిగిసిపోయింది. తలుపు తెరిచిన వెంటనే గదిలో ఒక పాత ఫోటో అల్మారీలో పడిపోతుంది. ఆర్య, ఏమిటిది? రాహుల్, చూడు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మన పక్కింటి వృద్ధయ్యే కదా. రాహుల్, ఏం నిజంగా చూస్తున్నావా? ఇది 30 ఏళ్ల ముందు ఫోటో అనిపిస్తుంది. ఇంతలో తలుపు ఊచుకోతదా మూసుకుపోయింది. ఆర్య, రాహుల్, తలుపు మళ్ళీ తెరవడం లేదు. ఒక పాత రికార్డ్ ప్లేయర్ నాటకంలా ఆటను మొదలుపెట్టింది. దాని శబ్దం తట్టడానికి భయంకరంగా ఉంది. రాహుల్, ఇది ఒక గట్టి సందేశం. ఎవరో తన బాధను ఈ గదిలో నిలిపారు. అవును రాహుల్, ఈ గది దెయ్యాల కన్నా ఎక్కువగా బాధతో నిండి ఉంది. దాన్ని మనం విన్నాం. తలుపు మళ్లీ తెరిచింది. వారు బయటకు వచ్చారు. తర్వాతి రోజు వృద్ధయ్య హఠాత్తుగా ఊహించని విధంగా రాహుల్ ఇంటికి వచ్చి అన్నాడు. మీరు నా గదికి వెళ్లారా? నా మైన చిన్నతనాన్ని కనుగొన్నారు. చాలా సంతోషం.